పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్థానిక 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కబ్జాకు గురవుతోంది. మండలంలో 1,00,000 మంది జనాభాకు పైగా ఈ చెరువు దాహార్తిని తీరుస్తోంది. గతంలో చెరువు చుట్టూ వాటర్ సీపేజ్ కాకుండా ఉండేందుకు 30 అడుగుల వరకు ర్యాంపును నిర్మించారు. క్రమంగా చెరువు ప్రాంతాన్ని పూడ్చుకుంటూ కొంతమంది ప్రబుద్ధులు ఆక్రమణకు ఒడిగట్టారు. దానికి తోడు పూడ్చి చేయడం వల్ల మంచినీటి చెరువు గట్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన చేస్తున్నారు స్థానికులు. కబ్జాదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నటువంటి ఏదైతే మంచినీటి చెరువు ఉందో, మంచినీటి చెరువుకి అనుసంధానంగా ఉన్నటువంటి సీపేజ్ గట్టు ఏదవుతుందో గట్టు ఆక్రమణకు గురవుతుంది. ఇదే నేపథ్యంలో ఏదైతే పాలకొల్లుకు సంబంధించినటువంటి ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే పాలకొల్లుకు సంబంధించి సుమారుగా 1,00,000 మంది పైగా జనాభా ఉన్నటువంటి వారికి అందరికి కూడా ఈ మంచినీటి చెరువు నుంచే డ్రింకింగ్ వాటర్ వెళ్తున్నది. అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే 15 ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో, ఈ చెరువుకి సంబంధించి మంచినీటి వెళ్లే క్రమంలోనే ఆ చెరువుకు సంబంధించి సెక్యూరిటీగా ఉన్నటువంటి సీపేజ్ అనే ఉంటుంది. ఆ సీపేజ్ అంటే చెరువు చుట్టూ కూడా సుమారుగా 30 అడుగులు వెడల్పులో ఈ చెరువు సంబంధించినటువంటి ఏదైతే వేస్ట్ వాటర్ సంబంధించి కావచ్చు, చెరువు సంబంధించిన ప్రెజర్ తట్టుకునేందుకు ఈ సీపేజ్ అనేది ప్రతి మంచినీటి ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైతే సీపేజ్ ఉందో ఆ సీపేజ్ సంబంధించినటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం సుమారుగా 500 గజాలకు సంబంధించి స్థలం అయితే అక్కడ ఉన్నటువంటి భూ కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఇప్పటికే సుమారుగా ఈ ప్రొక్లైనర్ అదేవిధంగా బుల్డోజర్ పెట్టి కూడా లెవెల్ చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఒకవేళ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంగా కబ్జాకు గురైనట్లయితే ఏదైతే మంచినీళ్ళు వాటర్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ సంబంధించి ఓవర్ ప్రెజర్ అయినప్పుడు ఆ గట్టు తెగిపోయి ఉన్నటువంటి పాలకొల్లు పట్టణం మొత్తం కూడా నీటి ప్రవాహం అయ్యే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే మంచినీటి చెరువుకు రక్షణ ఉన్నటువంటి ఏదైతే సీపేజ్ ఉందో సీపేజ్ సంబంధించి ఆక్రమణకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆక్రమణ అన్ని కూడా అధికార పార్టీకి చెందినటువంటి టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించి కొంతమంది నాయకులు ఆక్రమిస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. దీన్ని సుమారుగా ఆక్రమించే స్థలానికి సంబంధించి కోట్ల రూపాయలు ఈ స్థలం వాల్యూ ఉంటుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.